బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్గా ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి మధ్య ట్వీట్ల వార్ నడుస్తూ ఉంది. తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ ట్వీట్పై ప్రకాష్ రాజ్ స్పందనతో వివాదం మొదలైంది. పవన్ కామెంట్స్పై ఇప్పటికి 2 సార్లు ప్రకాష్ రాజ్ ట్వీట్స్ చేశారు. నేను ఒక షూట్లో ఉన్నాను, వచ్చిన తర్వాత అన్ని వివరంగా మాట్లాడతాను, ఒకసారి నేను చేసిన ట్వీట్ ఏంటో చూడండి అంటూ కూడా ఆయన మాట్లాడారు. అదే సందర్భంలో ఒక ఫంక్షన్లో, సినిమా ఫంక్షన్లో కార్తీ లడ్డు గురించి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ మాటలపై మళ్ళీ తిరిగి కార్తీ క్షమాపణ చెప్పిన దానిపై కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పించుకున్నావు అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ విమర్శించే ప్రయత్నం చేశారు. ఇదంతా చినికి గాలివాన్గా మారి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య ట్వీట్ల వార్కు తెరలేచింది. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు అయోమయం అంటూ మరోసారి పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గురించి. ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ప్రకాష్ రాజ్ మీరంటే నాకు గౌరవం ఉంది, ఈ రకమైన ట్వీట్లు చేయడం, ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మళ్ళీ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఇంకో ట్వీట్ చేశారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో అర్థమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ కార్తీ సారీ చెప్పడం గురించి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు ముందు అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ల వారిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి పవన్ కళ్యాణ్కు ప్రకాష్ రాజ్కు మధ్య జరిగిన ఆ సంభాషణ ఏంటో చూద్దాం. ఎవరెవరు ఏమేమి మాట్లాడారో మీడియా ముఖంగా ఒకసారి చూద్దాం. అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, it is a two-way, not one-way. I have extreme respect for you. You know that. Secularism is always two-way, it is not one-way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడిని. నేను నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and talk about Sanatana Dharma. Enough of this. చాలు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద, అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు,
సరస్వతి దేవి మీద మాట్లాడతారు. అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్ ఇచ్చిన రిప్లై మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకొక అవతారం. ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అంటూ కొద్దిసేపటి క్రితం ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. అసలు ఈ ట్వీట్లో వారికి మరో కారణం కూడా ఉంది. కార్తీ ఆడియో ఫంక్షన్లో కార్తీ లడ్డు గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దానికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారు. తర్వాత కార్తీ క్షమాపణ కూడా చెప్తాడు. కార్తీ చేత ఎందుకు క్షమాపణ చెప్పించుకున్నారు అంటూ మళ్ళీ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తారు. దీంతో కొంత వివాదం ముదురుతున్నట్టుగానే కనిపిస్తోంది. అసలు కార్తీకి పవన్ కళ్యాణ్కి ఏం జరిగిందో చూద్దాం. లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది, మనకు వద్దు అది, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు. అభిమానులు అందరూ మీరు ఎవరు హిందువులు లేరా? సినిమా టికెట్ల కోసం చించుకుంటారు. సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, అందరు మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, మీరు అందరూ హిందువులే కదా, అత్యధికులు హిందువులే కదా, మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే, నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. నా తరం మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం. ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు? మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్, ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ యాక్టర్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, ప్లీజ్. సో కార్తీ చేసిన ఈ వ్యాఖ్యల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎవరైనా మాట్లాడితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి, అంతే తప్ప ఎగతాళిగా మాట్లాడొద్దు, మాట్లాడకపోయినా పర్వాలేదు, కామ్గా ఉండండి అంటూ ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ తర్వాత కార్తీ చేసిన లడ్డు సెన్సిటివ్ ఇష్యూ అని కార్తీ అన్న దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ తర్వాత కార్తీ క్షమాపణ చెప్తాడు. కానీ కార్తీ చేత సంబంధం లేని వ్యక్తి చేత ఎందుకు క్షమాపణ చెప్పించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఇది ట్వీట్ల వార్కు దారితీసింది. నేను వేరే కంట్రీలో ఉన్నాను షూటింగ్ కోసం, వచ్చిన తర్వాత మాట్లాడతాను, దీనిపైన ఒక్కొక్క దానికి సమాధానం చెప్తాను అంటూ పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేశారు. అంతేకాదు లేటెస్ట్గా చేసిన ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ గురించి మీ అభిప్రాయం ఏంటి కమెంట్ చేయండి. నేను మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్, ఈ ట్వీట్లో వారిని ఏ విధంగా చూడాలి? ప్రకాష్ రాజ్ ఎందుకు కార్తీ క్షమాపణ చెప్పాడు, అయిపోయింది, కానీ ప్రకాష్ రాజ్ ఎందుకు దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ వర్సెస్ ఎవరైతే ప్రకాష్ రాజ్ మధ్య జరుగుతున్న ఈ ట్విట్టర్ వార్ ఏదైతే ఉందో, ఇది పూర్తిగా కూడా తిరుమల లడ్డూకు సంబంధించిన వ్యవహారం నుంచి దాటి
పరిధులు దాటి వెళ్ళిపోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ట్విట్టర్ రూపంలో ప్రకాష్ రాజు ఒక ప్రశ్న అయితే సందర్శించిన నేపథ్యంలో దానికి వెంటనే ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే, పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి ప్రకాష్ రాజ్ బయట అమెరికాలోనో విదేశాల్లో ఉండి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో నేను 30 తర్వాత వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తానని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత దుర్గగుడిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏదైతే హీరో కార్తిక్ సంబంధించిన సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఒక సందర్భంలో లడ్డు ఆహారం మీద మాట్లాడిన దాంట్లో కూడా ఆయన మాట్లాడినప్పుడు కార్తిక్ అక్కడి నుంచి స్పందిస్తూ సారీ చెప్పారు పవన్ కళ్యాణ్ని కోట్ చేస్తూ. అయితే ఇప్పుడు అదే విషయం తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ కార్తిక్కి చేసిన ఆ సారీకి ఎందుకు మీరు ట్వీట్ చేశారు, సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది, దాంట్లో మీరు చాలా సెన్సిబుల్గానే మాట్లాడారు, ఆ ఇష్యూని అంతగా పట్టించుకోవాల్సిన పర్లేదు, అందులో సారీ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ప్రకాష్ రాజ్ కార్తిక్కి సపోర్ట్గా నిలిచారు. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మాత్రం కొంత గందరగోళానికి గురి చేస్తుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడటం, దాంట్లో గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని చూయిస్తారు. అంటే నిన్న ఇదే వ్యవహారం మీద పేర్ని నాని కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గురించి. గతంలో మీరు అంటే గతంలో మీ పిల్లలు క్రిస్టియానిటీలో ఉన్నారని, తనకు ఏ మతం లేదని, తనకు బాప్టిజం అంటే చాలా ఇష్టమని, అలాగే ముస్లింల సందర్భంగా కూడా నేను ఒక ముస్లింగా హలాల్ చేయకుండా నేను తిననని, ఇవన్నీ సందర్భాలు మీరు మాట్లాడిన మీరు ఈరోజు దీక్ష పేరు మీద తీసుకుని హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. నేను తప్పు పట్ల ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని కుల మతాలకి గౌరవించాలి. కానీ మీరు ఇప్పుడు యూటర్న్ ఎందుకు తిరిగారు అనే దాని మీద నిన్న పేర్ని నాని కూడా మాట్లాడిన వ్యాఖ్యలు. అందుకే మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేస్తున్న ఈ కామెంట్లపై, ట్వీట్లపై సినీ రంగానికి చెందిన ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? జనసేనకు సపోర్ట్గా ఉన్న కానీ లేకపోతే టీడీపీకి సపోర్ట్గా ఉన్న సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు, ఇప్పటి వరకు అయితే ఆ సందర్భం అయితే కనపడలేదు. కానీ ఎక్కడో నిన్న మొన్న నాజర్, తమిళనాడుకు సంబంధించిన నాజర్ కార్తిక్కి సపోర్ట్గా మాట్లాడారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఈ ట్విట్టర్ సంబంధించి ప్రకాష్కి అనుకూలంగానో వ్యతిరేకంగానో. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రోహిత్, ప్రకాష్ రాజుకి మా ఎన్నికల్లో గెలుపొందడానికి మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఆయన మద్దతుగా నిలబడి మంచు విష్ణుకి అగేనిస్ట్గా ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసిన పరిస్థితి మనం మర్చిపోకూడదు ఇక్కడ. సో అటువంటి సందర్భంలో ప్రకాష్ రాజ్ ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారనేది అర్థం కావట్లా. మధ్యలో ఏం జరిగింది, సినిమాలకు సంబంధించిన వ్యవహారమా, లేదు ఇది పొలిటికల్గా టర్న్ అయిపోయింది. కాబట్టి మొన్నటి వరకు ప్రజల్లో మనోభావాలు సందర్భంగా ఉన్న ఈ లడ్డూ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు మనం చూసుకుంటే రేపు జగన్ తిరుమలకు వెళ్ళాలని అనుకుంటున్నారు. దానికి పురంధేశ్వరి డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్తున్న పరిస్థితి అయితే బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఆయన గతంలో డిక్లరేషన్ ఇవ్వలేదు, నేను ఇప్పుడు మళ్ళీ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అనేది ఒక ప్రాసెస్. తన తండ్రి కూడా ఆయన కూడా ఎన్నోసార్లు తిరుమలకి వెళ్ళారు, ఆయన కూడా ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు అనేది. సో ఇటువంటి సందర్భంలో కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇదే వ్యవహారం మీద సిపిఎం నేతలు, పర్టికులర్గా సిపిఎం నేతలు వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి చూసాం. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను కూడా టెంపుల్లో కూడా ఆ మాటల మీద సిపిఎం నేతలు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనల్ భావాలన్నీ తీసుకొని వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఇతర అంటే ఇక్కడ నిన్న పేర్ని నాని కూడా కొన్ని వ్యాఖ్యలు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కి అనుబంధంగానే, అంటే ఇంచుమించు అలాంటి అర్థంలోనే పేర్ని నాని మాట్లాడారు. భీమవరంలో బాప్టిజం గురించి, రష్యాలో
మోకాల దండు గురించి ఇట్లా ఆ పిల్లలకు క్రిస్టియన్ పేర్లు అంటూ పేరుని నాని మాట్లాడారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కూడా ముందు ఒక అవతారం తర్వాత ఒక అవతారం, ఏంటి అవతారం అంటూ మాట్లాడారు. అంటే పేరుని ప్రకాష్ రాజ్ వైసీపీ నేతలు ఎవరితో టచ్లో ఉన్నారు అని అనుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే వెనకాల ఎవరు నడిపిస్తున్నారు అంటూ కొంతమంది జనసేన నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సో నిన్న పేరుని నాని చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ట్వీట్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇక్కడ ప్రకాష్ రాజు మాట్లాడిన వ్యాఖ్యలకి, ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి తాను మీ కులస్తున్నని, లేదు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో క్రైస్తవుడికి నా పిల్లల పేరు క్రైస్తవులని, లేదు ముస్లిం దగ్గర పోయినప్పుడు నాకు ముస్లిం భావాలంటే చాలా ఇష్టమని, ఇలా పలు రకాలుగా ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితిని మనం కూడా చూసాం. సో ఆ యాంగిల్ని వీళ్ళు ఏమన్నా క్యాచ్ చేసి అప్పుడు ఒక యాంగిల్ తీసుకున్నాం, ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత హిందూ ధర్మం యాంగిల్ తీసుకుంటున్నాం అనే దాని మీద ఒక ఆ అర్థం వచ్చేలాగానే ఈరోజు ఈ ట్వీట్ అయితే ప్రకాష్ రాజ్ పెట్టిన పరిస్థితి. బిఫోర్ నీకు అన్ని మతాలు కావాల్సి వచ్చాయి, అన్ని కులాలు కావాలి.